25 కాలేజీలకి 5,000 కోట్లట ప్రభుత్వం చెల్లించాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలట. ఓన్లీ జస్ట్ 25 కాలేజెస్కే 5,000 కోట్ల బకాయిలు ఉన్నారట. ఆ 25 కూడా హైదరాబాద్ అండ్ పరిసర ప్రాంతాల్లోనివే, గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న కాలేజీలే, ప్రైవేట్ కాలేజీలు. రాష్ట్రంలో మొత్తం ఉన్న కాలేజీలు ఎంత? 2,400 కాలేజీలు ఉన్నాయి. మరి జస్ట్ ఓన్లీ 25 కాలేజెస్కి 5,000 కోట్లు ఎందుకు బకాయిలు పడ్డాయి? మిగిలిన 2,375 కాలేజీలకు మరో 5,000 కోట్ల బకాయిలట. చెల్లింపులపైన సర్కారు సమాలోచనలు. నెలాఖరులోపు చెల్లింపు విధానాన్ని హైకోర్టుకు తెలపబోతున్న రాష్ట్ర ప్రభుత్వం. అంటే దగ్గర 10,000 కోట్లు కావాలి ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ పూర్తిగా కంప్లీట్ చేయాలంటే. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు రాష్ట్రంలోని కాలేజీలు ప్రభుత్వానికి మధ్య ఇబ్బందికరంగా మారిన అంశం. పెద్ద మొత్తంలో బకాయిలు పేరుకుపోవడంతో ఇటు కాలేజీ యాజమాన్యాలు అటు విద్యార్థులు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్, ఫార్మసీ, నర్సింగ్, మేనేజ్మెంట్, బిఎడ్, పాలిటెక్నిక్ ఇలా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,400 కాలేజీలు ఉన్నాయి. ఈ కాలేజీలకు గత 5 ఏళ్లుగా ప్రభుత్వం ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 10,000 కోట్ల దాకా ఉన్నాయి. ఈ మొత్తంలో హైదరాబాద్ పరిసరాల్లోని 25 కాలేజీల వాటానే 50% ఉంది. అంటే దాదాపు 5,000 కోట్లు. సగం బకాయి 1% కాలేజీలకే ఉంటే మిగిలిన 2,375 కాలేజీల వాటా 5,000 కోట్లుగా ఉంది. అయితే కేవలం 25 కాలేజీలకే 5,000 కోట్లు చెల్లించాలనే అంశంపై ప్రభుత్వంలో ప్రధానంగా చర్చ నడుస్తున్నది. ఎందుకంటే అక్కడ ఫీజులు ఎక్కువన్నట్టున్నాయి, సో ఆ కాలేజీలకి ఎక్కువ మొత్తంలో పోతున్నాయి. ఇప్పుడు మన హైకోర్టు కూడా ఏమన్నదంటే కొన్ని కాలేజీలు 15 కాలేజీలు ఏమో పోతే పిల్లల దగ్గర నుంచి వసూలు చేసుకోండి అని చెప్పింది. దాని మీద పెద్ద చర్చ నడుస్తున్నది. ఇప్పుడు పిల్లల దగ్గర నుంచి వసూలు చేసుకోండి అని కాలేజీలకి సంధిస్తే కథమే కదా, ఇక రక్తమే, సిరంజిని పెట్టి గుంజుతారు. గవర్నమెంట్ ఇంత పెద్ద ఇష్యూ ఎందుకు దాన్ని పక్కన పడేసింది? ఇందులో కేసీఆర్ గవర్నమెంట్ పాత్ర కూడా ప్రధానమైంది. దాదాపు 5-6 ఏళ్లుగా ఈ బకాయిలు డబ్బులు చెల్లిస్తలేరు. మీకు అన్నింటికి డబ్బులు ఉంటాయి, మీకు ఎలక్షన్లో ఖర్చు పెట్టడానికి డబ్బులు ఉంటాయి, ఇంకే స్కీమ్ అమలు చేయడానికైనా డబ్బులు ఉంటాయి, ఓట్లు పోతాయి అనుకుంటే ఎందుకు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఎందుకు లేవు? ఇక్కడ ప్రజలది కూడా బాధ్యతనే. చదువు అనేది గవర్నమెంట్కి సంబంధం లేని అంశంగా ప్రభుత్వం ఎట్లాగైతే చూస్తున్నదో ప్రజలు కూడా ఇది ప్రభుత్వానికి సంబంధం లేదులే, దీనివల్ల పోయేదేంది, దీనివల్ల అని చూస్తున్నారు. ఇవాళ రైతు బంధు ఒకరోజు లేట్ అయితే రైతులు అడుగుతున్నారు, ప్రజలు అడుగుతున్నారు. పెన్షన్ ఒకరోజు లేట్ అయితే పెన్షన్ ఎందుకు రాలేదని అడుగుతున్నారు. కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇవ్వకపోతే తులం బంగారం ఏదని అడుగుతున్నాం. కానీ మన పిల్లలు కాలేజీలకు వెళ్తున్నారు, ఆ కాలేజీల ఫీజు ఎందుకు గవర్నమెంట్ కట్టట్లేదని ఎంతమంది అడుగుతున్నారు. అంటే ఇది ప్రతి ఒక్కరి ఇంటి అంశం కాదు కాబట్టి, మెజారిటీ పిల్లల అంశం కాదు కాబట్టి మనకెందుకులే అని అనుకుంటున్నారా? 10,000 crores బకాయి, 10,000 కోట్ల బకాయిలు ఉన్నాయి. గవర్నమెంట్ ఇంత 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 దారుణంగా ఎట్లున్నది? ఇప్పటిదాకా ఇచ్చింది ఏంటంటే ప్రభుత్వం 750 కోట్ల నిధులు విడుదల చేసిందట. అయితే మొత్తం బకాయిల్లో సగం మొత్తాన్నైనా విడుదల చేయాలని ప్రభుత్వం పైన ఒత్తిడి చేస్తున్నాయి. ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తుంటే కొన్ని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు హైకోర్టును ఆశ్రయించినాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఫీజు రియంబర్స్మెంట్తో సంబంధం లేకుండా పూర్తి ఫీజును విద్యార్థి నుంచి వసూలు చేసుకునేందుకు అనుమతి కోరినాయి. ఈ వినతికి అనుమతించిన హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ అంశంపై ప్రభుత్వం ఈ నెల 30వ తేదీలోపు న్యాయస్థానానికి తన వాదన వినిపించబోతుంది. విద్యాశాఖ బాధ్యతలు కూడా చూస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ఈ అంశంపై ఉన్నతాధికారులతో చర్చించారట. ఇప్పుడు కాలేజీలకి అట్లాంటి పర్మిషన్ హైకోర్టు ఇచ్చినప్పుడు గవర్నమెంట్ ఏం వాదించింది? ఇక్కడ గవర్నమెంట్ ఈ ప్రైవేట్ కాలేజీలని కుమ్మక్కై ఆ ప్రైవేట్ కాలేజీలకి అనుకూలంగా తీర్పు రావడానికి కారణమైనవి మనకు అనిపిస్తున్నది.